ముందు నుంచి మేమందరం కలిసి సిపిఐఎంఎల్లో పనిచేసే వాళ్ళం. అందరం మాకు మానవ సంబంధం తప్ప, మా ప్రేమలు పంచుకునే వాళ్ళం తప్ప మా కుటుంబంలో ఒక వ్యక్తి కాదు అనేది లేదు. మేమంతా ఒక్క కాడనే పుట్టి ఒక్క కాడనే పెరిగినట్టుగా బతికే వాళ్ళము. ఇవాళ మేము ఒక మీటింగ్ దగ్గరికి వస్తే మీరు ఎలా అయితే వచ్చిందో అలా వచ్చి మైక్ పట్టుకొని మమ్మల్ని ఇంటర్వ్యూ చేసే స్వేచ్ఛ అయ్యాలి లేకుండా పోయిందంటే ఒక మారుమూల పల్లెల్లో ఉన్న వాళ్ళకి అదే జరుగుతున్నది. సిటీ నడిబొడ్డులో ఉండి ఇంత స్వేచ్ఛ ఒక టీవీ యాంకర్గా ఉన్న అమ్మాయికి కూడా ఇవాళ రక్షణ లేకుండా పోయిందంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది, ఏమైపోతుంది, అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నది అమ్మాయిల మీద? ఇట్లా ఏం ఆలోచించాలి, ఏం చెప్పాలి, ఆ అమ్మాయి గురించి ఎంత చెప్పాలి? అమ్మాయి 10th క్లాస్ దాకా వాళ్ళ అమ్మ నాన్న విప్లవ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు ఆ పాపని వాళ్ళ మేనకోడలైన నగరికల్లో పెట్టి పెంచిండ్రు. 10th క్లాస్ దాకా అక్కడ చదువుకున్నది. తర్వాత ఇంటర్కు హైదరాబాద్కి వచ్చి పీడిఎస్లో పనిచేసింది. అట్లా చాలా ఉద్యమంలో ఉండి చాలా బుక్స్ రాసింది, చాలా నవలలు రాసింది. అంత తెలివి ఉండి అంత పిరికి ఆమె మాత్రం కాదు స్వేచ్ఛ. పూర్ణచందర్ అనేటోడు ఎవడో కానీ వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వాడిని శిక్షించాలి. ఎందుకంటే ఇంత తెలివి ఉన్న అమ్మాయి, ఇంత ధైర్యం ఉన్న అమ్మాయి అస్సలు చచ్చిపోదు. పూర్ణచందర్ అనేట ఆయన ఆచూకీ ఏమైనా తెలుసా? ఇంత మటుకైతే ఆయన ఆచూకీ తెలిసినట్టు లేదు. నాకు తెలుసండి. పూర్ణచందర్ అనేటోడు మేము ఉద్యమంలో ఉన్న సమయంలో టీ న్యూస్లో పనిచేస్తుండే. అంటే ఏం చేసో తెలియదు కానీ టీ న్యూస్ డిపార్ట్మెంట్తో అయితే ఉంటుండే. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథి రసమైతో కనపడ్డాడు. నేను కూడా సాంస్కృతిక సారథిలో ఎంప్లాయీనే. 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు ఉన్నాడు. ఇట్లనే మైకులు పట్టుకొని షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ ఉన్నాడు. నాకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ వరకు పూర్ణచందర్ రిపోర్టర్ అనే విన్నా కానీ ఆ పూర్ణచందర్ అని నాకు మార్నింగ్ తెలిసింది. చనిపోయిన 5 నిమిషాలకే తెలిసింది. ఎందుకంటే మాకు ఎవరు రక్త సంబంధికులు ఎవరు లేరు, ఇది వర్గ సంబంధం. మా బంధువులు ఎవరు గారు మేమే ఒకరు చచ్చిపోతే ఒకరు ఉన్న వాళ్ళం. మేము చిన్నప్పటి నుంచి కులాలు మతాలకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళము. ఈ పరిస్థితి మాకు వస్తుందని ఇప్పుడు స్వేచ్ఛగా ఉందని అంటే ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషల్లీ పూర్ణచందర్ గురించి మీకు బయట ప్రపంచాన్ని తెలియంది, మాకు మాత్రమే తెలిసింది. మాకు కొంతమంది తెలిసింది ఏంటంటే వాడు ఇప్పటికీ ఒక 2-3 అమ్మాయిలు ఇట్లా చేసిండు. దాంట్లో మాట్లాడిన వాళ్ళం మేమే. నేనున్నా ఇంక 2-3 ఉన్నాం మాట్లాడిన వాళ్ళం. వద్దనుకున్నప్పుడు వదిలేయండి, నువ్వు చెయ్యకు అమ్మాయిని అట్లా చెయ్యకని వదిలేస్తే అమ్మాయి వాడిని రాయితో కొట్టి జస్ట్ మిస్ అయ్యి చచ్చిపోయేది కూడా బతికిండు. ఆ రోజు చచ్చిపోయి ఉంటే ఈరోజు స్వేచ్ఛ చనిపోయేది కాదు. వాడు ఇంకొక అమ్మాయి జోలికి పోయేటోడు కాదు. అప్పుడు వాడికి మ్యారేజ్ కాలేదు. 3 అమ్మాయిలు, స్వేచ్ఛ లేకముందుకు 3 అమ్మాయిలు. స్పెషల్లీ వాళ్ళ మేనత్తతో కూడా రిలేషన్ ఉంది వాడికి. ఆ రోగు కంటే ఎక్కువ రోగులన్న జుట్టు కట్ చేసుకొని బజార్లో మడి కనిపిస్తారేమో కానీ వాడు పాష్గా ఉండే రోగు. మనందరి మధ్యన, మీ అందరి మధ్యన మీడియా అని, సోషలిజం అని, సమాజం కోసం పనిచేస్తామని ఈ పేరు చెప్పుకొని బతికే రోమయాడు. చెప్పిన వద్దు బిడ్డ ఇట్లా అంటే నేను చెప్పలేదు, అక్క వాళ్ళు చెప్పినట్టు. నేను తనతో ఉంది అని నాకు తెలియదు, అబద్ధాలు చెప్పదు. ఈ రోజు తెలుసు మాకు. ఈ రోజు మార్నింగ్ వరకు ఆ పూర్ణాన్ని తెలిసింది మాకు. ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఏంటంటే నైటే తెలిసింది ఏంటంటే ఈ పూర్ణాన్ని తెలియక ముందు కూడా స్వేచ్ఛ చనిపోయి 5 నిమిషాల ముందు పూర్ణ అనే వ్యక్తి ఆ ఇంటి నుంచి పోయిండు. ఆయన పోయినాక ఒక 5 నిమిషాల తర్వాత పాప ఇంటికి వచ్చింది. అక్క స్వేచ్ఛ రమ్మని ఫోన్ చేసింది, తిందామని వచ్చింది. ఆ 10 నిమిషాలలోనే స్వేచ్ఛ వాళ్ళ పాప వచ్చి డోర్ కొట్టింది. అది ఒక 1/2 అవర్ టైం అయింది వాళ్ళ కొడుతందుకు. 5 నిమిషాల వాడు పూర్ణ పోయిన 5 నిమిషాలకి స్వేచ్ఛ ఈ కండిషన్కి వచ్చింది. ఉన్నది. అనుమానం కాదండి, 100% వాడు చంపకపోయినా మా స్వేచ్ఛ చావుకు వాడే కారణము. వాడికి భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నవాడు, పెద్ద వాళ్ళు ఎంబడి తిరిగేవాడు. వచ్చి తనతో ఉన్నాడు. చాలా పేరెంట్స్ కూడా చాలా చెప్పి చూసిండ్రు, వద్దు అమ్మ వద్దు బిడ్డ అని చెప్పి చూసిండ్రు. మీరు చెప్పినట్టు కాదులే, మనకు అందరు తెలిసిందే కదా మోసం చేసేవాడు ఎట్లా చేస్తాడని. అట్లాంటి వాడు చేసిండ్రు. ఆ రోజు నాన్న నేను తనతో ఉండనిగా నా బతికేదో నేను బతికేస్తా నాన్న, వద్దు మీరు చెప్తే నేను వినలేదు, నాకు రియలైజేషన్ వచ్చింది నాన్న, నిజంగానే వీడు క్రూరుడు, ఉండలేను మాట్లాడుతుంటే ఇద్దరు వద్దు బిడ్డ, ఒక్కరొకరు వద్దు, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాను మాట్లాడిండు.
27th. నేను అనుకోవడం ఏంటంటే ఈ మరణం వెనకాల ఉన్న పెద్ద రహస్యం ఏంటంటే అందరు తను ఇంతకుముందు ఎవరినైతే చేసిండో అమ్మాయిల్ని చీట్ చేసి లైఫ్లతో వాడుకున్నాడో వాళ్ళందరూ నార్మల్ పిల్లలు. అంటే ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్ళు, ఇంతగానం గట్టిగా ప్రెస్లో ఉండి కొట్లాడే ఒక రిపోర్టర్, ఇవంతా బలమున్న పిల్లలు కాదు వాళ్ళు. మేము మాట్లాడిన పిల్లలే, వాళ్ళ పేర్లు కూడా దేవద్దు కాబట్టి చెప్పట్లేదు. అవసరం వస్తే సందర్భం వస్తే వాళ్ళు కూడా ఒకవేళ వస్తామో మేము నిలబడతాం అక్క, ఒక అమ్మాయి చావు కారణమైన వాడు నిలబడుతుంటే ఖచ్చితంగా మన ముందు నిలబెడదాం వాళ్ళని. కానీ వాడు బాధ ఈ చావుని ఎందుకు చేసినా నేను నా అభిప్రాయం ఉంది ఏంటంటే ఈమె బలమైన అమ్మాయి, ఈమెకు ఇంతకుముందు ఒక రాజకీయాల్లో పనిచేసి వచ్చిండ్రు, పేరెంట్స్ కూడా బలమైన రాజకీయాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు. ఇవన్నీ బయటికి పోతే నాకు థ్రెటన్ ఉంటుందనే మా స్వేచ్ఛను చంపిండు. అసలు ఈ పూర్ణ తెలియదు నాన్న, మాకు తెలియదు అసలు. ఈ రోజు మార్నింగ్ వరకు తెలియదు. తను రిపోర్టర్ ఉంది, బతుకుతుంది, బతకని పిల్లలు కదా ఉంది, మీకు స్వేచ్ఛ ఉంది, బతుకుతున్నారు, బతకని అనుకున్నాం. కానీ ఈ పూర్ణతో ఉంటుందని మార్నింగ్ వరకు తెలియదు. తెలిస్తే చెప్తాం కదా. నేను మాట్లాడి ఒక 1.5 month అవుతుంది. నేను ఏదో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టుకుంటే దానికోసం నేను రోజు నా ఇన్స్టాలో ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఫస్ట్ మెసేజ్, ఫస్ట్ ఫోన్ తనదే ఉంటుంది నా గురించి. అవును, ఏమై ఉండొచ్చు అన్నది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. అక్క అన్నతో లేరు, వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం నాన్న, నువ్వు సేఫ్గా ఉన్నావు, నేను చనిపోయినా అంటే ఎక్కడి నుంచి ఒక నుంచి సంఘర్షణ ఉండి ఒక నుంచి థ్రెట్ ఉంటే కదా చనిపోయేది, అంతే కదా. చాలా ధైర్యవంతురాలు కాదు, మామూలు ధైర్యవంతురాలు కాదు, చాలా. ఎందుకంటే 14 ఏళ్ళ పాపను పెట్టుకొని ఒంటరిగా అమ్మ నాన్నతో 4 ఏళ్ళ నుంచి దూరంగా ఉంటుంది. ఉన్నది బతికి జీవించి 25,000 జీతం కాంచి ఒక 80,000 70 లక్షల రూపాయలు ఒక పొజిషన్ కూడా వచ్చి రాగలిగింది మీడియాలో అంటే మీ అందరూ తెలిసిన విషయమే కదా. ఎంత కష్టపడితే తన ఆ కండిషన్కి వస్తుంది. తను అస్సలు పెరిగేదిగా చచ్చిపోయేంత పెరిగేది అస్సలే కాదు. మేమైతే ఫ్యామిలీగా, స్వేచ్ఛ ఫ్యామిలీగా పూర్ణాను కఠినంగా శిక్షించాలి. వాడిని శిక్షించకపోతే ఇంకొక అమ్మాయి మనకు చావుక నవ్వుకుంటే ఉండేటోడే తప్ప వాడు గొంతు కోస్తాడు తడిబట్టతోటి. ఒక స్వేచ్ఛగా జీవించిన అమ్మాయి ధైర్యవంతురాలు. మాకు తెలిసి ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె షేర్ చేసుకోలేదు మమ్మల్ని. నిజానికి మేము జర్నలిస్టులు అందరం కూడా ఆమెను చాలా మురిపంగా చూసుకునే వాళ్ళం. చిన్నపిల్ల ఉద్యమంలో మాతో పాటు ఉద్యమంలో కొనసాగిన ఒక అద్భుతమైన అమ్మాయి ఇట్లాంటి అర్ధాంతర మరణం జీర్ణించుకోలేకుండా ఉన్నది. ఆమెకు మా కన్నీటిని ఇవ్వాలి. అవన్నీ నేను చెప్పలేను, ఎందుకంటే మనకి ఆ ఫ్యాక్ట్స్ ఏమో తెలియవు. కానీ ఇది అర్ధాంతర మరణము చూడాల్సి ఉన్నది. కానీ మరణించే మనిషి కాదు, ఆమె అట్లా ఉండే మనిషి కూడా కాదు, ధైర్యం గల మనిషి. ఏం జరిగింది అనేది చూద్దాం, భవిష్యత్తులో చూడాల్సి ఉన్నది. కానీ చెప్పలేము మరి ఏమి అనేది, మనకేం ఫ్యాక్ట్స్ తెలియదు కనుక చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.